భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అశోకవనంలో సీతమ్మను హనుమంతుడు చూసినప్పుడే తన వీపుపై సీతమ్మను ఎక్కించుకొని తీసుకువచ్చేసి ఉండుంటే అసలు రామరావణ యుద్ధం అనేది ఉండేది కాదు కదా, ఎందుకు అలా చేయలేదు? నిజానికి 100 యోజనాల సముద్రాన్ని దాటి అశోకవనంలో ప్రవేశించి సీతను చూసినటువంటి హనుమ ఆమె యొక్క శోకాన్ని చూసి కదిలిపోయి, పృష్ఠమారోహమే దేవి మా వికాంక్షస్య శోభనే యోగమన్విచ్ఛ రామేణ శశాంకే రోహిణీ ఇవా అంటాడు. తల్లి, నా వీపు మీద కూర్చో, వాయువేగంతో నిన్ను మరుక్షణంలో రాముడి దగ్గర ఉంచుతాను, ఆయనతో కలిసి ఆనందంగా ఉండు. ఏ విధంగానైతే 27 నక్షత్రాలు భార్యలుగా ఉన్న చంద్రుడు రోహిణితో చాలా ఆనందాన్ని అందుకుంటాడో, అలా రోహిణి చంద్రుడితో ఆనందించినట్టు రామచంద్రుడితో నువ్వు ఆనందంగా ఉండు తల్లి అంటాడు. అంటే నవ్వుతుంది సీత. నీ యొక్క వానర లక్షణాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. ఎందుకంటే నువ్వు చెట్టు మీద ఇంత శరీరంతో, చాలా చిన్న శరీరంతో ఉన్నావు, నన్ను ఎలా నీ మీద ఎక్కించుకుంటావు, ఎలా దాటుతావు అంటే వెంటనే అద్భుతమైన తన యొక్క స్వరూపాన్ని చూపించాడు. అది చూసిన తరువాత ఆ తల్లి, నేను నీ వీపు మీద కూర్చొని సముద్రం మీద దాటి వచ్చే సమయంలో వీళ్ళంతా నీ వెంటబడతారు, అప్పుడు నేను జారి సముద్రంలో పడిపోతే అన్నటువంటి ఒక సందేహాన్ని మొదట వెలిబుచ్చిన అనంతరం తన మనసులోని మాట, ఒక స్త్రీ తన భర్తను ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఎంత కష్టమైనా సహిస్తుంది, ఆయన వంశాంకురాన్ని ప్రపంచానికి అందించటం కోసం ఎంత ప్రసవ వేదననైనా భరిస్తుంది. అందుకే స్త్రీని మనం దేవతలా పూజిస్తాం. దానికి తార్కాణం ఇక్కడ సీతమ్మ చెప్పే మాట, ఇది రామో దశగ్రీవం హంతుం సబాంధవం మాం ఇతో గృహ్య గృచ్ఛేత తత్ తస్యా సదృశం భవేత్. నేను నీతో వచ్చేసాను అనుకో, రామచంద్రుడి యొక్క భార్యను రావణాసురుడు ఎత్తుకుపోతే హనుమంతుడు మళ్ళీ ఎత్తుకొని తీసుకొచ్చాడు అని చెబుతారు. కానీ రామచంద్రుడే స్వయంగా 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆ రావణాసురుణ్ణి అంతం చేసి ఆ పని చేయడానికి సహకరించిన ఆయన బంధువులందరికీ బుద్ధి చెప్పి నన్ను గనక వెంట పెట్టుకొని తీసుకెళ్ళినట్టయితే రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి 3 లోకాల్లో అద్భుతంగా ప్రకాశిస్తుంది. నా భర్త గౌరవం కంటే నాకేం కావాలి? కనుక ఆయన వచ్చేదాకా నేను వేచి చేస్తాను అంటుంది తప్పితే, అవకాశం దొరికింది కదా వెంటనే నేను రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాను అని అనలేదు. అందుకే సీతమ్మ యొక్క సౌశల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని వారసత్వంగా అందుకున్నటువంటి నేటి సమాజంలోని స్త్రీమూర్తులంతా తమ భర్త గౌరవాన్ని, తమ కుటుంబ గౌరవాన్ని, పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా అద్భుతమైనటువంటి కీర్తితో ప్రకాశించాలని ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేస్తారు. అంతేకాకుండా భర్తుర్భక్తి పురస్కృత్య రామాత్ వానరపుంగవ నృష్యామి శరీరంతు పుంసో అన్యస్య వానర. నేను రామచంద్రుని మీద ఉన్న భక్తి కారణంగా ఏ మానవుడి శరీరాన్ని కూడా ముట్టుకోను. నిజానికి హనుమంతుడు వానరుడు, మానవుడు కాదు. ఆమెను అప్పటికే రావణాసురుడు బలవంతంగా ఎత్తుకువచ్చాడు స్పృశించి. అది ఆమె యొక్క వశంలో లేని స్థితి. కానీ నా అంతటా నేను ఇంకొకరి మీద చెయ్యి వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రయాణం చెయ్యను అని అద్భుతమైన తన మనసులో ఉన్న రామ ప్రేమను, రామ భక్తిని ప్రకటిస్తూ, నేను రామచంద్రమూర్తి వచ్చి రావణాసురుణ్ణి వధించి నన్ను తీసుకువెళ్ళేదాకా వేచి చూస్తాను, కానీ నీతో అయితే వచ్చే ప్రయత్నం చెయ్యను అని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు
హనుమంతుడు చింతిస్తాడు అలా అడిగినందుకు. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టము కూడా మానవ జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ అద్భుతమైన ఆనందానికి సోపానాలు నిర్మించుకుంటూ ముందుకు సాగటానికి ఉపయోగపడే దృష్టాంతాలే. అందుకే రామాయణము, భారతము, భాగవతము చదివిన మన అమ్మలంతా సంతానం ఎంత ఉన్నా ఆనందంగా అందరికీ అద్భుతమైనటువంటి జీవితాన్ని పంచిస్తే, ఒకళ్ళు ఇద్దరే ఉన్నా కూడా ఈ రోజుల్లో మనం చీకాకు పడటానికి కారణం ఆ విజ్ఞానాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడం. గురుగారు, ముని శాపం కారణంగా పాండురాజు మరణించినప్పుడు అప్పటి ఆచారాల ప్రకారం పాండురాజుతో పాటుగా అతని జ్యేష్ఠ భార్య అయినటువంటి కుంతీదేవి సహగమనం చేయాలి కదా, ఎందుకు మాద్రి సహగమనం చేస్తుంది? కుంతీదేవి శూరసేనుడి యొక్క కూతురు, వసుదేవుడి చెల్లెలు. తన మేనమామ అయిన కుంతిభోజుడికి శూరసేనుడు సంతానం లేని కారణాన పెంచుకోమని ఇచ్చేస్తాడు. ఆ కుంతీదేవిని పాండురాజు వివాహం చేసుకుంటాడు. తర్వాత మాద్రిరాజు కూతురైన మాద్రిని కన్యాశుల్కం ఇచ్చి మరి వివాహం చేసుకుంటాడు. ఇద్దరితో అద్భుతమైన గృహస్థ జీవనాన్ని గడుపుతూ హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ఒకరోజు భార్యలతో వేటకు వెళుతున్న పాండురాజు కిందముడనే ముని మృగరూపంలో భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో బాణప్రయోగం చేసి ఆ జింకను చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కిందముడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూ, ఏకాంతంగా నా భార్యతో ఉన్న సమయంలో నా ప్రాణాన్ని హరించిన నీవు శిక్షార్హుడవు అని చెప్పగానే, స్వామి, నీవు జింక అనుకున్నాను కానీ మానవుడని నాకు తెలియదు కదా, నాకు శిక్ష విధించటం న్యాయమా అంటే, తెలియక చేశావు కాబట్టే నీకు బ్రహ్మహత్య పాతకాన్ని అంటగట్టడం లేదు, కానీ తప్పు తప్పే కనుక నీవు నీ భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో మరణం తథ్యము అని శపించి ప్రాణాన్ని వదిలేస్తాడు. అనంతరం పాండురాజు సన్యాసాశ్రమం స్వీకరించి ఏకాంతంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ వానప్రస్థంలో భార్యలతోనే ఉండమంటూ కుంతీదేవి, మాద్రి ఇద్దరు అభ్యర్థించగానే హిమవత్ పర్వత ప్రాంతంలో అలా జీవనం గడుపుతున్న సమయంలో ఒకరోజు మాద్రిని చూచి మోహం కలిగినటువంటి పాండురాజు దేహత్యాగం చేయాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటాడు. ఆ సమయంలో పాండురాజుతో పాటు కుంతీదేవి, అహం జ్యేష్ఠపత్ని, నేను పాండురాజు యొక్క పెద్ద భార్యను కనుక ఆయనతో కలిసి సహగమనం చేయాల్సిన బాధ్యత నాదే అని సహగమనానికి సిద్ధమవుతుంది. నిజానికి భర్తతో భార్య సహగమనం చేయటం అంటే అంతరార్థం ఏమిటి అంటే, పాతివ్రత్యం కలిగినటువంటి ఆ స్త్రీమూర్తులంతా భర్త దేహ త్యాగం చేయగానే తమ సూక్ష్మ శరీరంతో ఆ భర్తను అనుగమించి ఉన్నత లోకానికి వెళతారు. అలా కుంతీదేవి తన దేహత్యాగానికి సతీసహగమనం ద్వారా సిద్ధమవుతున్న సందర్భంలో మాద్రి వచ్చి ఒక మాట అంటుంది, అక్క, ఈ అనర్థానికి నేనే కారణం. నాథుడితో ఏకాంతంగా ఉండకూడదని తెలిసి నేను అలా సంచరించాను కనుక నేనే ప్రాణత్యాగం చెయ్యాలి. అంతేకాదు, నీవు పాండురాజుతో దేహత్యాగం చేసిన తరువాత నీ బిడ్డలను నా బిడ్డలలాగా చూసుకుంటానన్న నమ్మకం నాకు లేదు. నువ్వైతే నీ వరప్రభావంతోనే నేను నకుల సహదేవులకు జన్మనిచ్చాను కనుక నీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటావు అని చెప్పి పాండురాజుతో కలిసి సహగమనం చేసి దేహత్యాగం చేస్తుంది. అనంతరం కుంతీదేవి ఈ పిల్లలనందరినీ తీసుకుని హస్తినాపురానికి చేరుకుంటుంది. అందుకే భీష్ముడు అంటాడు భాగవతంలో, సంతసమింతలేదు మృగశాప వశంబున పాండు భూవి భుండంతము నొందియుండ మిము నర్భకులన్ గొని తెచ్చి కాంక్షతో ఇంతల వారిగా వినిచే సౌఖ్యము పట్టుగానెదన్నడి కుంతి అనేక దుఃఖములన్ గుందుచునుండు భాగ్యమిటిదో.
ఏ రోజు కుంతి సుఖంగా ఉన్నటువంటి జాడ లేదయ్యా, ఎప్పుడూ కష్టాలలోనే ఉంది అని ధర్మరాజుకు ఆయన తల్లి అయిన కుంతి పడిన కష్టాలన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు అనుశాసిక పర్వంలో. గురుగారు, తారాబలం అంటే ఏంటి? ఈ తారాబలం లేకుండా ఎటువంటి శుభ కార్యక్రమాలు చేపట్టకూడదా? తారాబలం అనేది ముహూర్త నిర్ణయంలో మొట్టమొదటి ఘట్టం. నీ జన్మ నక్షత్రం ఏమిటి, ఆ రోజున్న నక్షత్రం ఏమిటి, ఈ రెండింటినీ పరిశీలించి నీ జన్మ నక్షత్రం నుంచి 2వ నక్షత్రం సంపత్తార, 3వ నక్షత్రం విపత్తార, 4వ నక్షత్రం క్షేమతార, 5వ నక్షత్రం ప్రత్యక్తార, 6వ నక్షత్రం సాధనతార. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. మిత్రతార, పరమ మిత్రతార 8, 9 నక్షత్రాలు. అంటే నీది అశ్విని నక్షత్రం అయిందనుకోండి, ఆ రోజు భరణి నక్షత్రం ఉంటే అది సంపత్తార, ఆ రోజు తప్పకుండా పనులు చేయొచ్చు. కృత్తికా నక్షత్రం ఉంటే విపత్తార, నువ్వు చేసే పనిలో నీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం ఉంటే క్షేమతార, పర్వాలేదు. మృగశిర నక్షత్రం ఉంటే ప్రత్యక్తార, శత్రువులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇలా నక్షత్రం యొక్క స్థితిని బట్టి నీ జన్మ నక్షత్రం దాన్ని సరిచూసి ఆ రోజు ఏ కార్యక్రమం నువ్వు చేయవచ్చు. నిజానికి ఆకాశంలో చూస్తే నక్షత్రాలు ఎన్ని కనబడుతున్నాయి మీకు? అనేకం కనబడుతున్నాయి. మరి జ్యోతిష శాస్త్రంలో ఎన్ని నక్షత్రాలు చెప్తున్నాడు అంటే 27 నక్షత్రాలే చెప్తున్నాడు. మరి అన్ని నక్షత్రాల ప్రభావాన్ని 27 నక్షత్రాలతో ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రముల సమూహము. ఏవేవైతే ఈ 9 గ్రహాల దగ్గరగా ఉన్నాయో వాటి ప్రభావాన్ని నీ మీద ఎలా ఉంటుందో తెలుసుకున్నటువంటి ఋషులు ఆ నక్షత్రాలలో నువ్వు ఎలాంటి కార్యక్రమం చేస్తే నీకు సఫలత్వం సిద్ధిస్తుందో తెలియజేశాడు. జన్మ నక్షత్రం నాడు తప్పనిసరిగా మీరు వెళ్ళాలి. ఏం చెయ్యాలి ఆ రోజు? తప్పదు అంటే గుమ్మడికాయని, పసుపును, ఆకుకూరను దానం చేసి వెళ్ళవయ్యా అన్నారు. ఏమిటి దానం చేయటం వల్ల ఎందుకు పోతుంది అంటే మన అన్ని ప్రారంధాలకు కారణం త్యాగబుద్ధి మనలో లేకపోవటం, ఎదుటివాడి గురించి ఆలోచించే లక్షణం మనలో లేకపోవటం. దాన్ని పోగొట్టుకోవాలి అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్తు. త్యాగము, దానము అన్న లక్షణం నీలో పెరిగితే ఆ ప్రభావం కొంత తగ్గుతుంది. అందుకే జన్మ నక్షత్రం నాడు ప్రయాణం చేయాలి అనుకుంటే తప్పనిసరి అయితే నీవు గుమ్మడికాయను, పసుపును, ఆకుకూరను దానం చేసి వెళ్ళి, అలానే విపత్తాల నాడు ప్రయాణం చేయాలని అనుకుంటే బెల్లాన్ని దానం చేసి వెళ్ళు. ప్రత్యక్తార నాడు ఆ పని చెయ్యాలి అనుకుంటే ఉప్పును దానం చేసి వెళ్ళు. నైధన తార అంటే 7వది మృత్యు వస్తుంది ఆ రోజు. అది సాధ్యమైనంత మటుకు మనం పక్కకు పెట్టడమే మంచిది. కాదు తప్పనిసరిగా చెయ్యాలి అంటే తెలలతో కూడినటువంటి బంగారాన్ని దానం చేసి వెళ్ళవయ్యా ఆ రోజు అని చెప్తారు. ఇలా తారాబలంతో నీ జీవనాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవచ్చో చెప్పేదే జ్యోతిష్య శాస్త్రం. కనుక నక్షత్ర బలాన్ని బట్టి నీ జీవితాన్ని సంస్కరించుకుంటూ ఆనందంగా జీవనాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. గురువుగారు, వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అంచినటువంటి మహర్షి అగస్త్య మహాముని. అగస్త్య యొక్క ప్రత్యేకత ఏంటి? పంచాక్షరీ మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు దర్పోద్ధతులకు వాతాపిల్వులకు వధ శిలాస్థానమెవ్వాని కుక్షి ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణంబు భాండంబు పురుటి ఇల్లు మెరసి లోపాముద్ర మెరగు పాలిళ్లపై పవనించునెవ్వాడి భవ్యమూర్తి కసరి యవని కంఠహుంకారంబు కొండ చలువల కులములో కూల్చెనహుషు. కాశీఖండంలో శ్రీనాథుడు మనకు అద్భుతమైన అగస్త్య మహాత్యాన్ని తెలియజేస్తాడు. కాశీఖండం అంతా సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యుడికి బోధించిన అద్భుతమైన సాహిత్యమే. అగస్త్యుడు
వింధ్యపర్వత గర్వాన్ని అణచటమే కాకుండా నహుషుడు ఇంద్ర పదవికి ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు అప్పటిదాకా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ 100 యజ్ఞాలు చేసి అత్యున్నతమైనటువంటి ఇంద్ర పదవి పొంది ఇంద్రుడి భార్యను తన భార్యగా పంపించమంటూ సప్తర్షులను నియోగించిన నేపథ్యంలో అగస్త్యుడు అతని దాష్టికాన్ని అణచటం కోసం అతనిని కొండ చెలువుగా మార్చాడు. అలానే వాతాపి ఇల్వులు అనే రాక్షసులు బ్రాహ్మణులను ఎంచి సంహరిస్తున్న నేపథ్యంలో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఆ వాతాపిని జీర్ణం చేసుకొని ఆ ఇద్దరి బెడద నుంచి సమస్త లోకాలను కాపాడినటువంటి మహానుభావుడు. అలానే కాలకేయులనే రాక్షసులు దేవతల మీద దాడి చేసి అనంతరం వెళ్ళి సముద్రంలో దక్కుంటున్న నేపథ్యంలో ఆ సముద్ర జలాన్నంతా ఆపోసన పట్టి ఆ కాలకేయులను బయటపడవేసి వారి వధకు అంకురార్పణ చేసినటువంటి మహామనీషి. అలానే రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నప్పుడు శరభంగుడు సుతిష్ణుడు అనే మహామునులు మీరు అగస్త్యముని దర్శనం చేసుకోమని చెప్పగానే రామచంద్రమూర్తి అగస్త్యుని ఆశ్రమానికి వెళతాడు. అక్కడ రామచంద్రమూర్తికి విష్ణు ధనస్సును అక్షయ తూర్ణీరాన్ని ప్రసాదిస్తాడు అగస్త్యముని. అనంతరం రావణ వధ చేసే సమయంలో ఎప్పుడు ఈ రావణుడి యొక్క వధ నా చేతిలో జరుగుతుందో అని చింతాక్రాంతుడై ఉన్న రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించినటువంటి మహా తపశ్శక్తి సంపన్నుడు అగస్త్యుడు. అందుకే రావణ వధ చేసి తిరిగి రామచంద్రమూర్తి అయోధ్యకు వస్తున్న సమయంలో అగస్త్యుని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు. అలాంటి అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ భారతంలోకి వచ్చి అనేక శివకేశవ ఆలయాలను ప్రతిష్ఠ చేసి ఈనాడు దేవతారాధన చేయడానికి అనువైన విధి విధానాలన్నింటినీ గ్రంథస్థం చేసి అగస్త్య సంహితగా మనకు అందించాడు. ఇక్కడికి వచ్చి కొల్హాపురిలో ఉన్న లక్ష్మీదేవిని స్తుతిస్తున్న సమయంలో తాను కాశీని వదిలి వచ్చినందుకు బాధపడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షించి, బాధపడకు అగస్త్య, నీవు 29వ చతుర్యుగంలో మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పుడు వింధ్య పర్వతాన్ని దాటి ఉత్తర భారతంలోకి వెళ్ళి కాశీలో నివాసం ఉండి వేదవ్యాస పదవిని చేపట్టి అనంతమైన ఈ ఆర్షవాంగ్మయాన్ని అంతా కూడా గ్రంథస్థం చేస్తావయ్యా అని లక్ష్మీదేవి అనుగ్రహించింది అగస్త్యుడిని. అలాంటి అగస్త్యుడు భవిష్య వ్యాసుడు కనుక ఆయన అందించిన అద్భుతమైన విధి విధానాలను దేవతారాధనలను ఆచరిస్తూ ఆయనను తలుచుకుంటూ మన జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, దూర్వా గణపతి వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? గరిక అంటే గణపతికి ఎందుకు ఇష్టం? బ్రహ్మదేవుడు సృష్టిని చెయ్యాలని సంకల్పిస్తున్న సమయంలో ఆయన విఘ్నాలేవీ రాకుండా ఉండటం కోసం పరమాత్మను ప్రార్థిస్తే గణపతి రూపంలో ఆవిర్భవించి నేను ప్రతి జీవుడిలో మూలాధార చక్రంలో పృథివీ లక్షణంతో తిష్టం చేసి ఉంటాను. అతనికి దేహం మీద అభిమానం కలిగించి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక అన్ని ధర్మాలను ఆచరించే విధంగా అతనికి ప్రేరణ కలిగిస్తాను అని పృథ్వీతత్వంతో మూలాధార చక్రంలో ప్రతిష్ఠనమైన ఆ గణపతికి భూమి మీద విస్తృతంగా పెరిగి సహస్రవరమాదేవి శతమూలా శతాంకురా అని ఏ దూర్వార యుగ్మమైతే పచ్చగా భూమండలాన్నంతా మార్చివేస్తూ అన్ని దోషాలను పోగొట్టగలిగిన శక్తితో రక్తస్రావం లాంటి కష్టం కలిగినప్పుడు ఆ గరిక కషాయంతో వాటిని పోగొట్టుకుంటూ
ప్రతి జీవుడు ఆనందంగా ఉండటానికి అవసరమైనది కనుక పృథ్వీతత్వం కలిగిన గణపతికి దూర్వా అంటే అంత ఇష్టం. అందుకే చతుర్థేయా భవేత్ శుక్ల నభో మాసస్య పుణ్యద తస్యా దూర్వా గణేశస్య వ్రతం కుర్వత కార్తీక మాసంలో కూడా దుర్వా గణపతి వ్రతం చేస్తారు చతుర్థి నాడు. అలానే శ్రావణ మాసంలో శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ గణపతి యొక్క వ్రతం చేస్తారు. అలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ గరికను సమర్పిస్తూ 21 రకాలైనటువంటి పత్రులతో పూజ చేయగలిగితే గణపతి కటాక్షిస్తాడు. దూర్వారము అద్భుతమైన శక్తి కలిగినది. ఆధునిక విజ్ఞానంలో కూడా ఎక్స్రే ఒక సంవత్సరమంతా నువ్వు బయట తిరగటం వల్ల వచ్చే రేడియేషన్ దాదాపు 200 మిల్లీరెమ్స్ అంటారు. ఒక్కసారి ఎక్స్రే దిగితే అంత రేడియేషన్కి నువ్వు గురి కావాల్సి వస్తుంది. అలా నువ్వు ఎక్స్రే దిగే సమయంలో నీ దగ్గర కనుక దర్భ పెట్టుకుంటే 60% ఆఫ్ ది రేడియేషన్ తగ్గిపోతుందని వైజ్ఞానికంగా నిరూపింపబడింది. అలాంటి అద్భుతమైన గరికతో పృథ్వీతత్వాన్ని నువ్వు ఆరాధించగలిగితే పృథ్వీతత్వం యొక్క లక్షణం కలిగిన నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు సంకల్పించిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నేర్చగలిగిన నేర్పరితనం నీకు వస్తుంది. అందుకే శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు ఉంటే గరికతో చేసిన కషాయాన్ని ఇస్తారు. అలా త్రిదోషాలను పోగొట్టగలిగినటువంటి గరికతో మనం గణపతి ఆరాధనను ఈ శ్రావణ మాసంలో వర్షాలు విరివిగా కురుస్తూ అనేకమైన రుగ్మతలకు కారణమవుతున్న నేపథ్యంలో ఆరాధించే ప్రయత్నం చేయగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం. గురుగారు, సప్త చిరంజీవులలో ఒకరు అశ్వత్థామ. అటువంటి అశ్వత్థామ ఉప పాండవుల్ని ఎందుకు సంహరించాడు? ఉప పాండవులు అంటే ధర్మరాజుకు ప్రతివించుడు, భీముడికి సుతసోముడు, అర్జునుడికి శృతకర్ముడు, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు. ఇలా ఈ 5గురిని ఉప పాండవులు అంటారు. వీళ్ళు ఎవరు, ఎందుకని పాండవులకు పుత్రులుగా జన్మించారు అంటే, విశ్వేదేవతలు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధిస్తున్నటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుడు ఎంత క్రూరుడు, ఒక్క మాట ఇచ్చాడని హరిశ్చంద్రుడిని ఎన్ని అవస్థల పాలు చేస్తూ ఉన్నారు అని వాపోతారు. అది గమనించిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని గొప్పదనాన్ని, సత్యవ్రతంలోని ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని చాటడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు నన్ను విమర్శిస్తారా? మీరు భూమండలంలో మానవులై పుట్టండి అని శపిస్తారు. వాళ్ళు మాతృగర్భావాసం దుర్భరము, మాకు మానవ జన్మ నుంచి విముక్తి కల్పించలేరా అని ప్రార్థిస్తే, నా శాపం తప్పదు, కానీ మీరు ఎక్కువ కాలం మానవులుగా జీవించరు, తరుణ ప్రాయంలోనే ప్రాణాన్ని వదిలివేస్తారు అని ఆశీర్వదిస్తారు. అలా పాండవులకు విశ్వేదేవతలు ఉప పాండవులుగా జన్మించారు. ఇక అశ్వత్థామ భారత యుద్ధమంతా అయి భీముడితో జరిగిన గదాయుద్ధంలో ఊరుభంగం అయిన దుర్యోధనుడు కాసారం దగ్గర చింతిస్తూ ఉన్న సమయంలో కృతవర్మ కృపాచార్యుడితో కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను సైన్యాధిపతిగా కనుక నియుక్తుడిని చేయగలిగితే నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి దుర్యోధనుడు నదీ జలాలు తెప్పించి ఆయనను సైన్యాధ్యక్షుడిగా నియమించిన తరువాత కృతవర్మ కృపాచార్యుడిని తీసుకొని ఆ రాత్రిపూట బయలుదేరతాడు. చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో ఎలా పాండవులను సంహరించాలి అని ఆలోచిస్తున్న సమయంలో చెట్టు మీద గుడ్లగూబ నిద్రిస్తున్న కాకులను పొడిచి హింసిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తాడు.
వెంటనే ఆ రాత్రిపూట గుడారాలలో నిద్రిస్తున్నటువంటి పాండవుల మీద దాడి చేద్దాం అనుకుంటాడు. బయలుదేరుతుంటే కృతవర్మ కృపాచార్యుడు నిద్రిస్తూ ఉన్నవాడిని సంహరిస్తే పుట్టగతులు ఉండవు, అది చాలా పాపకృత్యము. అంటే కీటాపతంగావై, నేను కీటకంగా పుట్టినా సరే మిడతగా పుట్టినా సరే ఈ కార్యక్రమాన్ని చేసి తీరతాను అని బయలుదేరతాడు. అలా వస్తున్నటువంటి అశ్వత్థామకు కాళాభ్రభ్రమరాంజన స్తుతి నిభాం యావుత్ర పింగేక్షణ అద్భుతమైన శివస్వరూపం కనబడుతుంది ఆ గుడారాల దగ్గర కాపలా కాస్తూ. ఆ శివుడు అశ్వత్థామను చూసి వికటాట్టహాసం చేయగానే భయపడతాడు అశ్వత్థామ, రక్షించమంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు అంటాడు, ఈ పాండవులను రక్షించాల్సిన నా బాధ్యత ఇప్పటితో అయిపోయింది, ఇక నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చమని. వెంటనే అశ్వత్థామ తన తండ్రిని సంహరించిన దృష్టద్యుమ్నుడిని మొట్టమొదట సంహరించి అడ్డు వచ్చిన శిఖండిని కూడా వధించి ఉప పాండవుల యొక్క ప్రాణాలు తీసేస్తాయి. ఇలా ఉప పాండవులను సంహరించిన తరువాత అశ్వత్థామను వెంటాడి బంధించి తీసుకువచ్చి ద్రౌపది పాదాల ముందు పడేస్తాడు అర్జునుడు. అప్పుడు ద్రౌపది కూడా అడుగుతుంది ఇదే ప్రశ్న. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుధావనిల్లేరు, కించిద్రోహము నీకు జేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్, నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెనో. నిద్రపోతున్నటువంటి పిల్లలను సంహరించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తుంది. అంతటికీ కారణం ఒక్కటే, ప్రతీకారం. తన తండ్రిని సంహరించిన దృష్టద్యుమ్నుడిని సంహరించి తన రాజుకు ప్రీతిని కలిగించటం కోసం పాండవులను సంహరించాలన్న ఆలోచనతో వచ్చిన అశ్వత్థామ అక్కడ వాళ్ళు లేకపోవటం చూసి కనపడ్డటువంటి ఉప పాండవుల శిరస్సు ఖండించి తీసుకువెళ్తాడు. ఇలా ప్రతీకారం అనేది ఎంతటి ప్రమాదాన్ని కొని తెస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దానికి శిక్షగా ఆ తప్పును తలుచుకుంటూ జీవితాంతం నువ్వు చింతించాలి అని చిరంజీత్వాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామకి. అలా దానివల్ల అశ్వత్థామ ఎంత పరితాపం చెందాడో, ప్రతీకారం ఎలాంటి ప్రమాదాన్ని కొని తెస్తుందో ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.